ప్రేమ నగలైతే బ్యాంకులో పెడుతుందని చెప్పనని ఇంక బ్యాంక్ మేనేజర్ అయితే ఇంకా భద్రావతికి అలాగే సేనాకి ఫోన్ చేసి చెప్పడంతో నువ్వు నగలు తాకట్టు పెట్టే అంత అవసరం నీకు ఏమొచ్చింది అన్నట్టుగా ఇంకా ప్రేమనైతే నిలదీస్తారు. ఇంకా ఆ విషయాన్ని అక్కడ దాకా వదలకుండా ఇంకా రామరాజు ఇంటి దాకా అయితే వచ్చి ఇంకా భద్రావతి సేన అందరూ అయితే ఇంకా పెద్ద గొడవే చేస్తారు. నీ కొడుకు ఈ నగల కోసమే నా మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడా, అంత బ్రతకలేకుండా ఉన్నారా, నా మేనకోడలి నగలతోనే మీరు బ్రతికేటట్టు ఉన్నారా అన్నట్టుగా ఇంకా ఉన్నవి లేనివి అన్నీ అయితే గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకా వేదవతికి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా ధీరజ్ గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేమ కూడా అయితే తను భర్తను అలా అంటుంది అని చెప్పనని అసలు సహించకుండా ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వేదవతికి కోపం వచ్చి ఇంకా భద్రావతి చెంప పగలు కొడుతుంది. మా కోడలు మా నగలు ఏమైనా చేసుకుంటాం, అసలు నీకేం సంబంధం అన్నట్టుగా ఇక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపో నువ్వు అన్నట్టుగా ఇంకా భద్రావతిని అయితే ఇంకా వేదవతి చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత భద్రావతి అయితే ఇంకా రామరాజు అందరి మధ్య ఒక పెద్ద గొడవే జరుగుతుంది. మీరు కానీ ఇప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు అంటే నా చావును కళ్ళ చూస్తారని ఇంకా ప్రేమ కూడా చెప్పేటప్పటికి ఇంకా అక్కడి నుంచి అయితే సేన అందరూ వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్జు అందరి ముందు తల ఉంచుకునే పరిస్థితికి నేను తీసుకొచ్చాను, ఈ తప్పు చేయకూడదు. ఇంకా ప్రేమ అయితే అసలు నిజమైతే బయట పెట్టాలని చూస్తే ఇంకా వేదవతి అయితే అయ్యో ప్రేమ నువ్వు ముందు లోపల రా అని చెప్పంటే ఇంకా రామరాజు అయితే తన్ని ఆపుతాడు. ఏంటి తను ఏదో చెప్పాలి ధీరజ్ గురించి అంటే మీ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదా అంటే కావాలని చేసుకున్నారా అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ధీరజ్ అయితే నువ్వు చెప్పొద్దు ప్రేమ అంటే లేదు ధీరజ్ నువ్వు ఈ గురించి అందరూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, అసలు విషయం వీళ్ళందరికీ తెలియాలి అన్నట్టుగా ఇంకా ప్రేమ అంటే ఇంకా నర్మదా వేదవతి అయితే ఇద్దరు కలిసి తను తీసుకొని పోవాలంటే రామరాజు అయితే ఇంకా ఆపుతాడు. ఇంకా అసలు విషయం అయితే ప్రేమ అయితే బయట పెట్టేస్తుంది. ధీరజ్ నన్ను అయితే ఆపద్దు, నేను మొత్తం నిజం తెలియాలి, అందరి దగ్గర నువ్వు తప్పుడు వాడు అవ్వకూడదు అన్నట్టుగా ఇంకా ప్రేమ అయితే ఆ రోజు జరిగిన విషయం మొత్తం బయట పెట్టేస్తుంది. ఇంకా వేదవతి అయితే తను నా మేనకోడల్ని ఇంటి కోడలుగా చేసుకోవాలి అన్న విషయాన్ని ధీరజ్తో చెప్పి ధీరజ్కి ఇష్టం లేకపోయినా ప్రేమ ధీరజ్ పెళ్లి జరగడానికి కారణమే ముఖ్యంగా వేదవతి అన్న విషయాన్ని ఇంకా తెలుసుకునేటప్పటికి ఇంకా